ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలుల దేవా యెహోవా. దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దావీదు గారు దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలుల దేవా యెహోవా, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలుల దేవా యెహోవా. దేవుడు మాకు ఎలాగున్నాడు అంటే దావీదు గారు అంటున్నారు, దేవుడు మాకు తండ్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ తండ్రి ఎవరో ఒకరు ఉన్నారు కదా. మీ నాన్న పేరు వేరు, మా నాన్న పేరు వేరు, అందరు చాలామంది ఉన్నారు తండ్రులు. ఆ తండ్రులకి ఇంకో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనకి తాత. మన తాత కాకుండా ఇంకొక ముత్తాత ఉన్నాడు. ఈ ముత్తాతకి ముత్తాత ఉన్నాడు. అట్లాగే వెనక్కి పోతా 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 పోతే చివరికి ఎక్కడికి వెళ్తాం మనము? ఏదేం దాకా పోతాం. ఏదేం తోటలాగా పోతాం కదా. ఏదేం తోటలో ఎవరున్నారు మనందరికీ? ఆదామే మానవ జాతి యావత్తుకు మూల పురుషుడు. వంశావళి పేరు రాసిన సందర్భంలో ఆదాము గురించి ఇస్సాకు అబ్రహాము కుమారుడు అట్లా రాశారు కదా. ఈ రాసిన దాంట్లో చివరిగా ఆదాము ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. హవ్వ దేవునికి ఏమైంది? కోడలా కుమార్తె? కోడలు కాదు. ఒకవేళ హవ్వ కుమార్తె అయితే ఆదాం అల్లుడా? అట్లని రాదు కదా. దేవుడు ఎలా సృష్టించాడు వారిని? కుమారుడిగాను కుమార్తెగాను సృష్టించాడంటే వారికి ఏమవుతాడు? ఇద్దరికి ఆయన ఏమవుతాడు? తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు ప్రార్థన చేస్తూ మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలుల దేవా యెహోవా. మనందరికీ ఆయన ఎవరంటండి? తండ్రి. మనందరికీ ఆయన తండ్రి. మనల్ని సృష్టించినటువంటి మన సృష్టికర్త మనకేమై ఉన్నాడు? మనకు తండ్రి అయి ఉన్నాడు. దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ రోజున దేవుని గురించి తెలిసినా కానీ తెలియకపోయినా కానీ, ఏమండి, బైబిల్ తెలిసినా తెలియకపోయినా, రక్షణ పొందినా పొందకపోయినా మానవ జాతి యావత్తుకు కూడాను తండ్రి ఎవరంటే దేవుడే. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారికి ఏమో అర్థమవుతుంది, తెలియని వారికి ఏమో తెలియట్లా. మనం తెలియజేయాలి. మానవులందరినీ దేవుడే సృష్టించాడు కనుక ఆయనే మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ దావీదు గారు దేవుని యొక్క మందిరం కోసం అంట అక్కడ వారందరూ సమకూడి ఉన్న సందర్భంలో సమాజము పూర్ణముగా ఉన్నప్పుడు అని రాయబడింది కదండి. 10వ వచనంలో ప్రారంభంలో రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా. ఒక నిమిషం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి అని రాశాడు. దానికంటే పై వచనంలో ఏముంది? 9వ వచనంలో వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడ్డారు. జనులందరూ సంతోషపడ్డారంట. దేనికోసము అంటే దేవుని మందిర నిర్మాణం కోసం అంట. ఆ పైన వచనంలో నేను చదువుతున్నాను, 5వ వచనంలో కూడా ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఇక్కడ రాజుగారు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని?
రాజు గారి దగ్గర ఆ దర్బారులో ఉన్నటువంటి అధికారులను, పెద్దలను, మంత్రులను, సైన్యాధిపతులను వారందరినీ అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీలో మనఃపూర్వకముగా దేవునికి ప్రతిష్ఠితముగా కానుకలు ఇవ్వటానికి మీలో ఎవరైనా ఉన్నారా అని రాజుగారే అడుగుతున్నాడు. ఎందుకంటే రాజుగారే తన స్వసంపాద్యములో నుండి దేవుని మందిర నిర్మాణం కోసము ఆయన కానుక ఇచ్చిన్నాడు. ఆయన ఏమిచ్చాడంటే ఈ అధ్యాయము ప్రారంభంలో మనం చదివినట్లయితే అక్కడ తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. 29వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుడు కోరుకున్న నా కుమారుడు సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇంచున వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుల మీద మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారము 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా మట్టుకు నేను, దావీదు గారు ఏమన్నాడండి? నా మట్టుకు నేను దేవుని పనికి నేను 6,000 మనుగుల బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని నేను ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏ బంగారం ఇచ్చాయంటే ఆయన? ఓఫీరు బంగారం. ఏ బంగారం అండి? ఓఫీరు బంగారం. ఓఫీరు బంగారమును ఆయన దేవుని మందిరం కొరకు కానుకగా ఇచ్చి ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి బంగారం అన్నిటికంటే కూడా శ్రేష్టమైన బంగారం ఓఫీరు దేశంలో ఉన్న బంగారం. ఆ బంగారమును తన కొరకు ఆయన సంపాదించుకున్నాడంట. ఆ సంపాదించుకున్న దానిని దేవుని మందిరానికి ఇచ్చాయంట. ఎన్ని మనుగులు ఇచ్చాయంట? 6,000 మనుగుల బంగారం అంట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుతారా చేతులు ఎత్తి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, 6,000 మనుగుల బంగారము, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని. పుటం వేయబడిన వెండి అంటే అర్థం ఏంటి? శుద్ధీకరించబడిన వెండి. అది నేను ఇచ్చాను. ఈ దినమున దేవునికి మందిరం పని కొరకు ప్రతిష్ఠితముగా కానుకగా ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా ఉన్నారా? ఇది నాకెళ్ళి చూస్తున్నాను. మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు దావీదు గారు. మీరేమనుకున్నారు? పాస్టర్ గారు మళ్ళీ అడుగుతున్నాడు ఏమనుకుంటున్నాడు? ఆ సమయంలో అక్కడ ఉన్న అధిపతులు అందరూ చూడండి. అక్కడ తర్వాత వాక్యంలో చదవండి. తర్వాత వచ్చినలో చదవండి. అక్కడ పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును. ఎంతంటండి?
10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల 20,000 మనుగుల బంగారపు ద్రవములను, ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. జనులందరూ సంతోషపడ్డారంట. ఎందుకంటే ఇచ్చిన వారు ఎవరు? శతాధిపతులు, సహస్రాధిపతులు, సేనాధిపతులు, అధికారులందరూ కూడాను వారి దగ్గర ఉన్న బంగారమును దేవునికి కానుకగా ఇచ్చారంట. దేవునికి స్తోత్రం అండి. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా అని దేవుణ్ణి మా తండ్రి అని దేవునికి స్తోత్రాలు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడాను దేవుణ్ణి ఏమంటున్నామండి? నా తండ్రి. యేసు ప్రభు వారు కూడా దేవుణ్ణి ఏమన్నాడు? మొట్టమొదటి మాట సిలువలో ప్రభువారు పలికిన మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో. దేవుణ్ణి ఏమని సంబోధించాడు? తండ్రి అన్నాడు. చివరి మాట ఏంటి? తండ్రి. మరలా ఏమంటున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను. తండ్రి తండ్రి తండ్రి. మనం కూడాను ప్రార్థన చేసినప్పుడు ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభువు నేర్పిన ప్రార్థన చెబుతాం కదా. ఏమంటారు ఆ ప్రార్థనని? పరలోక ప్రార్థన. భూలోకంలో చేసే అది పరలోక ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన. ఒకసారి ఆలోచన చేయండి. అది ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన. వారు ప్రార్థన చేయటగా అడిగారంట, ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడయ్యా, మాకు కూడా ప్రార్థన నేర్పించు ప్రభువా అంటే అప్పుడు ఆయన తన శిష్యులకు ఇలాగున నేర్పించాడు. ఏమని ప్రార్థన చేయాలి మీరు? పరలోకమందున్న, ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటాం మనము? పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రం అండి. దావీదు అన్నాడు, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా. దేవుడు ఎవరండి? దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. మనకు ఈ భూలోకంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు కదా. మన తండ్రిని, మన కంటికి కనబడుతున్న తండ్రిని కూడా మనం గౌరవించాలి. మన కంటికి కనబడని తండ్రి పరలోకంలో మనకు ఉన్నాడు. మనకు అవసరమైన ప్రతిసారి కూడాను మనం తండ్రిని అడుగుతున్నాము, తండ్రి మనకు సహాయం చేస్తున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం చదవద్దు కానీ, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యవలనని మీరు కోరుకుంటుండగా పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులను, బహుమానములను ఆయన ఇవ్వడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరలోకమందున్న మన తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు శ్రేష్టమైనటువంటి ఈవులను అంటే బహుమానములను ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి మన తండ్రిగా మనము లేఖన భాగంలో చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏం పేరంటే ఆయన పేరు? నిత్యుడగు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడగు తండ్రి. అంటే ఎప్పుడు ఉంటాడంటే తండ్రి అంటే మనకు తెలియక మునుపు ఆయన ఉన్నాడు, మనకు తెలిసినప్పుడు ఆయన ఉన్నాడు, ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు, సృష్టిని చేసినప్పుడు ఉన్నాడు, ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడాను ఆయన ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నవాడు, అనువాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఆయన మనలను పెంచి పోషించే దేవుడు. ఉదయం ఫస్ట్ సర్వీస్లో ఒక అంశం ధ్యానం చేశాం. 103వ కీర్తన 15వ వచనంలో
ఏమని రాయబడిందంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి అందరి ఎడల ఆయన జాలిపడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి మన ఎడల అలాగున జాలి పడేవాడుగా ఉన్నాడు. చూడండి, అలాగనే దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం, మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను. చూడండి, ఈ ప్రవక్త తెలియజేస్తున్నాడు, మాకు తండ్రివి నీవే నీవే, అబ్రహాము ఎరుగకమును పోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా, అనాది కాలము నుండి మాకు విమోచకుడవని నీకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా నీవే మాకు తండ్రివి. అలాగనే యెషయా గ్రంథంలోనే 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. నీవే మాకు తండ్రివి, మేమందరము కూడా జిగటమన్ను లాంటి వారు. దేవుడు మనలను, ఆదాము ఎలా తయారు చేశాడంటండి? ఆదామును ఎలా సృష్టించాడంట? నేల మంటితో. జాగ్రత్తగా నా వైపు చూడండి. నేల మన్ను తీసుకున్నాడంట, ఆ మంటితో ఒక బొమ్మను తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు బొమ్మని? ఆయన తన పోలికలో తన రూపములో ఒక బొమ్మను తయారు చేశాడు. ఆ నాసిక రంధ్రములలో, ముక్కు రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడంట. వాయువు ఊదగానే ఈ బొమ్మలకు ఏమొచ్చిందంట? జీవం వచ్చిందంట. అది ఎందుకని? ఆయనలో జీవం ఉంది కనుక ఆ జీవవాయువును ఊదగానే ఈ మనిషిలోనికి జీవం వచ్చింది, ఈ బొమ్మలోనికి జీవం వచ్చింది. జీవం అంటే ప్రాణం వచ్చేసింది. మనం మనిషి బ్రతికి ఉన్నాడా లేదా అని ఎట్లా చూస్తాము? ఊపిరి ఉందా లేదా? ఊపిరుంటే బతికి ఉన్నాడు, లేకపోతే పోయెను, చనిపోయెను అని చెబుతూ ఉంటారు కదా. నాడి చూస్తూ ఉంటారు, ఈ నాడి కొట్టుకుంటుందా లేదా. గుండె చూస్తారు, గుండె కొట్టుకుంటుందా లేదా కదండి. ఈ జీవము రాగానే ఇతడు జీవించు ప్రాణి ఆయను. దేవునికి స్తోత్రం. అలాగనే 90వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, నరులారా తిరిగి రమ్మని నీవు పిలుచుచున్నావు, మనుష్యులను నీవు మంటికి మార్చుచున్నావు. మనల్ని దేనికి మారుస్తున్నా ఆయన? ఎందుకని? మంటితోనే తయారు చేయబడ్డాము. మరలా మనం ఎక్కడ కలిసిపోతాము? మంటిలోనే కలిసిపోతాం. అందుకని మనలను దేవుడు మరలా మంటిలోనికి మార్చివేస్తున్నాడంట. గమనించారా? ఈ భూలోకములో దేవుని ఎరిగిన వారైనా ఎరుగని వారైనా ఏ మతం వారైనా సరే మనం చనిపోయిన తర్వాత ఏ విధంగా సమాధి చేస్తున్నారు? క్రైస్తవులనేమో పెట్టులో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. అలాగనే అన్యజనులనేమో కొంతమందిని భూస్థాపన చేస్తున్నారు, కొంతమందిని దహనం చేస్తున్నారు. భూస్థాపన చేసినా మట్టిలో కలిసిపోతారు, దహనం చేసినా కాల్చివేసినా బూడిదైపోయి మట్టిలో కలిసిపోతారు. గమనించండి ప్రేమైన దేవుడారా, మనలను మంటికి మార్చుచూ ఉన్నాడు. మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనలను ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఆదికాండం 37వ అధ్యాయం చూడమ్మ దయచేసి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన
బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక తండ్రి గురించి మనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఆ తండ్రి పేరు ఏం పేరంటండి? యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? 12 మంది కుమారులు ఉన్నారు. కుమార్తెలు ఏం పేరు? ఆమె పేరు దీనా. కుమార్తె పేరు దీనా. మరి ఈ 12 మంది ఎవరికి పుట్టారు? తండ్రి ఒక్కడే, ఎవరు? యాకోబు. మరి భార్యలు ఎంతమంది ఉన్నారు ఆయనకి? ముందు ఎవరిని వివాహం చేసుకున్నాడు? లాబాను గారు. మామగారి పేరు ఏం పేరండి? మేనమామ గారి పేరు లాబాను. ఆ లాబాను ముందు నాకు నీ చిన్న కుమార్తెని అయ్యా అని యాకోబు అడిగాడు. చిన్న కుమార్తె పేరు ఏం పేరు? రాహేలు. సరేలే అన్నాడు. తీరా రాత్రిపూట నీ ముహూర్తం ఏర్పాటు చేసాం పెళ్లి కార్యక్రమానికి. ఈ నిద్రపోయి లేచి పెళ్లి చేసుకునేసరికి అక్కడ ఎవరున్నారు? పెళ్లి కుమార్తె ప్లేస్లో రాహేలు స్థలంలో ఎవరున్నారండి? లేయా ఉంది. మరి మామయ్య మేనమామ నువ్వు ఈ పని చేసేవేందయ్యా అని తెల్లారి నాకు అడిగాడు. నువ్వు ఎటు కట్టేసావుగా మంగళసూత్రం, పెళ్ళి అయిపోయింది. మా దేశ సంప్రదాయం ప్రకారము పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకు పెళ్ళి చేయకూడదు. అందుకని పెద్ద కుమార్తెను లేయానిచ్చి వివాహం చేశాను. నీకు నిజంగా రాహేల్ అంటే ఇష్టం ఉంటే రాహేలను కూడా ఇస్తాను. మా దేశ సంప్రదాయం ప్రకారం ఒక పురుషుడు ఇద్దరినైనా చేసుకోవచ్చు, తప్పేమీ కాదు అన్నాడు లాబాన్. ఇప్పుడు ఈయన మనసంతా ఎవరి మీద ఉందంట? యాకోబుకి మనసంతా ఎక్కడ ఉందంటండి? నా మనసే నా మాట వింటలేదని ఆయన ఏం చేశాడు? రాహేల్ని కూడా చేసుకుంటానయ్యా అన్నాడు. అయితే ఇంకా 7 సంవత్సరాలు పని చేయమన్నాడు, కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు నౌకరుగా పనిచేశాడు. ఆ రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి అంట 7 సంవత్సరాలంట 7 రోజుల్లో గడిచిపోయిందంట ఆయనకి. కష్టమైతే బాధగా ఉండేది, కానీ ఇష్టమైతే మాత్రం కష్టం కూడాను బాధ అనిపించదు. ఇప్పుడు రాహేల్ని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తండ్రి ఏం చేశాడు? యాకోబుకి లేయానిచ్చిన తర్వాత లేయా దగ్గర ఒక దాసి ఉంది. ఆ దాసిని కూడాను లేయాతో పాటు పంపించాడు. తర్వాత రాహేల్ దగ్గర ఒక దాసి ఉంది, ఆ దాసిని కూడా పంపించాడు. పంపిస్తే ఇప్పుడు రాహేల్ అంటుంది నాకు సంతానం కలగట్లేదు కాబట్టి నా దాసితో నువ్వు బిడ్డలను కను అంది. ఆమె చెప్పినట్టుగానే ఆ దాసితో కూడా బిడ్డలను కన్నాడు. అలాగని లేయా అంది నాకు సంతానం ఉడిగింది కాబట్టి నా దాసితో నువ్వు సంతానం కనమంటే ఆ పని కూడా చేశాడు. ఇప్పుడు 4 స్త్రీల వలన ఎంతమంది పుట్టారంట? 12 మంది పిల్లలు పుట్టారు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇక్కడ లేఖన భాగంలో యాకోబుకి వృద్ధాప్యములో రాహేలు వలన కలిగిన సంతానము మొట్టమొదట యోసేపు, ఆ తర్వాత బెన్యామీన్. యోసేపు తన వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి ఆ కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించెను. దేవునికి స్తోత్రం చేద్దామండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని
పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.